హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ప్రాన్ 65 రెసిపీ చూద్దామండి. చాలా తక్కువ నూనెతో టేస్టీ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ రొయ్యలు చేయడానికైతే ముందుగా క్లీన్ చేసుకోవాలి. పైన షెల్లు అవి మనకి షాప్ వాళ్ళు తీసిస్తుంటారు, కానీ వాటికి ఇదిగోండి పైన వైపుగా కింద వైపు ఇలా ఘాటు పెట్టామంటే నరం లాంటిది ఉంటుంది. మేబీ అది తిన్న ఫుడ్ అయి ఉంటుంది. చాలా ఇసుక కూడా తగులుతుంది అలాగే వండేసుకున్నామంటే. సో అలా ఘాటు పెట్టేసుకొని లేదంటే టూత్పిక్ హెల్ప్తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసుకోవడమే. కొంచెం టైం పడుతుంది కానీ చేసుకోండి, అలాగ క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు కారం వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసాను ఇక్కడ. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. టైం లేకపోతే వెంటనే వండేసుకున్నా ఏం కాదండి. స్టవ్ పైన గిన్నె పెట్టి నూనె కానీ నీళ్లు కానీ ఏమీ అక్కర్లేదు. రొయ్యలన్నీ ఆ గిన్నెలో వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉడకనిచ్చామంటే చాలా వాటర్ అనేది వస్తుంది రొయ్యల్లోంచి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఆ తర్వాత మూత తీసేసి ఇంకా ఓపెన్గా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోండి. రొయ్యలు అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఒక 10-15 నిమిషాలు టైం అయితే పడుతుందండి ఈ నీళ్ళన్నీ ఇంకిపోవడానికి. ఇంకా ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి, తగ్గితే ఏమన్నా వేయొచ్చు. మళ్ళీ చాలా వాటర్ వచ్చాయి చూసారా. చాలా వాటర్ వస్తూ ఉంటాయి ఇలాగే. ఇంకా చికెన్ కన్నాను మనకి సీ ఫుడ్ హెల్దీ అంటుంటారు కదా, రొయ్యలు కానీ ఫిష్ కానీ అలాంటివి. చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయి డ్రైగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుందండి. బాగా వాటర్ ఉంటే దగ్గరుండి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ దగ్గరుండి చూసుకోవాలండి. ఈ స్టేజ్లో మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉన్నామంటే డ్రై అయిపోతాయి రొయ్యలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ పైన మరో గిన్నె పెట్టేసి 1 లేదా 2 స్పూన్ల నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయండి. ఇవైతే అంత కారం లేవండి, అందుకే కొద్దిగా ఎక్కువ వేశాను. ఇంకా అవి వేగుతున్నప్పుడు జీడిపప్పులు, ఇదైతే మీ ఇష్టం అండి, కావాలంటే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి అండి, వెల్లుల్లిని బాగా సన్నగా కట్ చేసి వేయాలి. కరివేపాకు, ఇవన్నీ వేసేసి 1 లేదా 2 నిమిషాలు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, వెల్లుల్లి వేగితే బాగుంటుంది. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా వేసేసి వేయించాలన్నమాట. ఆ ఆయిల్లో ఆ వెల్లుల్లి ఫ్లేవరు, కరివేపాకు, పచ్చిమిర్చి వాటన్ని ఫ్లేవర్ అనేది రొయ్యలకి పట్టుకొని బాగుంటుందండి. కొద్దిగా వేగినట్టు కూడా అవుతాయి. ఆ పచ్చిదనం ఉండదన్నమాట, పచ్చిదనం అనేది. కనీసం ఒక 4 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లో వేయించండి. కాస్త గిన్నెకి అతుక్కున్నట్టుగా అవుతుంది కానీ ఏం పర్వాలేదండి, అది వచ్చేస్తూ ఉంటుంది. మనకి డీప్ ఫ్రై కన్నాను ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా హెల్త్కి. ఇంక అంతే అండి, ఇది మనము ఈవినింగ్ స్నాక్గా కానీ అలా స్టార్టర్ లాగా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. మనకు తగ్గట్టు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని అంతే వండుకుంటే సరిపోతుందండి. చాలా తక్కువ ఆయిల్తో మనకి ప్రాన్ 65 అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి.